హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్లైడ్స్ని ఎలా సెలెక్ట్ చేస్తాము అనేది చూద్దాము. మనం చూస్ చేసుకున్న ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తాము. లైక్ ఒక స్లైడ్ని అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ మూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, లేదు అంటే ఒక స్లైడ్ని డిలీట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, లేదు అంటే ఒక పొజిషన్లో ఉన్నటువంటి స్లైడ్ని ఇంకొక పొజిషన్కి చేంజ్ చేయడం, లైక్ ఒక థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి స్లైడ్ని 10th పొజిషన్కి మూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ అన్నిట్లో కూడా ఇవన్నీ చేయాలి అని అంటే మనము ఫస్ట్ ఆ స్లైడ్ అనేది సెలెక్ట్ చేయాలి. ఈ స్లైడ్ సెలెక్షన్ కూడా సింగిల్ స్లైడ్ సెలెక్షనే కాకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే మల్టిపుల్ స్లైడ్స్ సెలెక్ట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ మల్టిపుల్ స్లైడ్స్ కూడా ఒక్కొక్క పొజిషన్ లో ఉంటాయి. లేదు అంటే సెవెరల్ స్లైడ్స్ కంటిన్యూస్ గా ఉన్న స్లైడ్స్ సెలెక్షన్ కావచ్చు, ఆల్ స్లైడ్స్ సెలెక్షన్ కావచ్చు, బ్లాక్ ఆఫ్ స్లైడ్స్ సెలెక్షన్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ సెలెక్షన్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. సో వాటిని ఎలా చేస్తాము అనేది చూద్దాము. స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే బెస్ట్ వ్యూ ఏంటి అంటే స్లైడ్ సార్టర్ వ్యూలో చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. స్లైడ్ సార్టర్ వ్యూ ఓపెన్ చేయడానికి ఇక్కడ వ్యూ టాబ్ ఉంది కదా, క్లిక్ చేసినట్లయితే డిఫరెంట్ ప్రెజెంటేషన్ వ్యూస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో స్లైడ్ సార్టర్ వ్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్లైడ్ సార్టర్ వ్యూ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వే ఆఫ్ సెలెక్షన్ ఇస్ సెలెక్టింగ్ వన్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే జస్ట్ ఏదైతే స్లైడ్ ఉందో దాని మీద మౌస్ క్లిక్ ఇచ్చినట్లయితే ఆ స్పెసిఫిక్ స్లైడ్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ స్లైడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సింగిల్ స్లైడ్ సెలెక్షన్ కేసు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ సెవరల్ డిఫరెంట్ స్లైడ్స్. సో సెలెక్ట్ సెవరల్ డిఫరెంట్ స్లైడ్ ఈ సిచ్యువేషన్లో కంట్రోల్ కీని హోల్డ్ డౌన్ చేయాలి. ఏవైతే స్లైడ్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాటి మీద మౌస్ క్లిక్ చేయాలి. సో మీ ఈ ఎంటైర్ సెలెక్షన్లో కూడా కంట్రోల్ మీద హోల్డ్ చేసి ఉండాలి. సో ఇలా కీబోర్డ్లో కంట్రోల్ మీద హోల్డ్ చేస్తూ మల్టిపుల్ స్లైడ్స్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్ సెవరల్ స్లైడ్స్ ఇన్ సక్సెషన్. అంటే కంటిన్యూస్గా ఉన్నటువంటి కొన్ని స్లైడ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఈ ఆప్షన్ని వాడతాము. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ సెకండ్ స్లైడ్ నుండి 15th స్లైడ్ వరకు అన్ని స్లైడ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కంటిన్యూస్గా ఇన్ని స్లైడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. దానికి గాను కీబోర్డ్లో ఉన్నటువంటి షిఫ్ట్ కీని హోల్డ్ చేస్తూ ఫస్ట్ స్లైడ్ని సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా లాస్ట్ స్లైడ్ని క్లిక్ చేయాలి. సో దట్ మనకు ఆ ఫస్ట్ స్లైడ్ నుండి లాస్ట్ స్లైడ్కి వరకు ఉన్నటువంటి అన్ని స్లైడ్స్ కూడా మనకి సెలెక్ట్ అయిపోతాయి. సో ఇది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ బ్లాక్ ఆఫ్ స్లైడ్స్. ఈ బ్లాక్ ఆఫ్ స్లైడ్స్ని సెలెక్ట్ చేయడానికి మనం రెగ్యులర్గా ఒక టెక్స్ట్ని హైలైట్ చేయాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే కర్సర్ని ఎలా డ్రాగ్ చేస్తామో సేమ్ వేలో ఈ స్లైడ్ సార్టర్ వ్యూలో కూడా కర్సర్ని ఇలా డ్రాగ్ చేయాలన్నమాట. సో దట్ ఆ స్లైడ్స్ అన్నీ కూడా మనకి సెలెక్ట్ అవుతాయి. సో ఇది బ్లాక్ ఆఫ్ స్లైడ్స్ని సెలెక్ట్ చేసేవి అనమాట. లాస్ట్ ఆప్షన్ సెలెక్టింగ్ ఆల్ స్లైడ్స్. సెలెక్టింగ్ ఆల్ స్లైడ్ చేయడానికి మనం నార్మల్గా విండోస్లో అన్ని ఫోల్డర్స్ని కానీ ఫైల్స్ని కానీ సెలెక్ట్ చేయాలి అని అంటే కంట్రోల్ ఏ ఎలా ప్రెస్ చేస్తామో సేమ్ వేలో కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ ప్లస్ ఏని హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా అన్ని స్లైడ్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఇలానే కాకుండా మనము హోమ్ ట్యాబ్లో ఇక్కడ లాస్ట్కి సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యారో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా కూడా మనకి అన్ని స్లైడ్స్ అనేవి ఇలా సెలెక్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇలా మనం డిఫరెంట్ వేలో స్లైడ్స్ని అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇలా స్లైడ్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్లైడ్స్ని ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్కి మూవ్ చేయడము, లేదంటే కొన్ని స్లైడ్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు వాటిని డిలీట్ చేయడము, కట్ చేయడము, ఒక పొజిషన్లో నుండి కట్ చేయడం ఇంకో పొజిషన్లో దాన్ని పేస్ట్ చేయడము. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కోసమని మనం స్లైడ్ సెలెక్షన్ అనేది చేస్తాము. సో ఇన్ని డిఫరెంట్ వేస్లో మనం స్లైడ్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.